రాత్రి 2:47 శ్రీనివాస్ కొత్త ఇంట్లోకి షిఫ్ట్ అయ్యాడు. చాలా చీప్ రేట్, కానీ కాలనీ మొత్తం ఖాళీగా ఉంది. మొదటి రోజు నైట్ అతను బెడ్ మీద పడుకున్నాడు. అప్పుడే గోడ లోపల నుంచి చిన్నగా శబ్దం. ఎలుకలు కావచ్చు అనుకున్నాడు. కళ్ళు మూసుకున్నాడు. మళ్ళీ ఈసారి శబ్దం తన తల దగ్గర గోడ నుంచే వస్తోంది. అతను లేచి చెవి గోడకి పెట్టాడు. అప్పుడే బయటికి చాలా మెల్లగా ఊపిరి తీసుకునే శబ్దంతో శ్రీనివాస్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టు అయింది. ఎవరు అని గట్టిగా అడిగాడు. గోడ లోపల నుంచి సమాధానం, నువ్వు ఉన్న చోట నేను ఉన్నాను. లైట్ ఆన్ చేశాడు. గోడ మీద చిన్న చిన్న చేతి ముద్రలు లోపల నుంచే బయటకు తోసినట్టు కనిపించాయి. తన ఫోన్ తీసుకున్నాడు. వీడియో రికార్డ్ ఆన్ చేశాడు. అప్పుడే క్రాక్, గోడలో చిన్న చీలిక. ఆ చీలిక లోపల నుంచి ఒక కన్ను అతని వైపు చూస్తోంది. ఆ కన్ను మూసింది, మళ్లీ తెరిచింది. ఈసారి గోడ మీద పెద్దగా ఒక వాక్యం కనిపించింది. ఇప్పుడు నీ వంతు. లైట్ ఒక్కసారిగా ఆఫ్. మళ్లీ ఆన్ చేసినప్పుడు గోడ నార్మల్. శ్రీనివాస్ మాత్రం లేడు. చివరి ట్విస్ట్, అదే ఇంట్లోకి 3 నెలల తర్వాత ఇంకొక కొత్త అద్దెదారు వచ్చాడు. రాత్రి మధ్యాహ్నం 12:47 అతనికి కూడా గోడ లోపల నుంచి శబ్దం వినిపించింది.